పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. జూబిలీ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి జూబిలీ సిలువ, ఆ సిలువ వైపు చూస్తూ మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ప్రవాళకించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. అల్లం కరుణ్, ప్రియాంక, యాన్వి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవమూట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురు హృదయము నుండి జీవమూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవమూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవమూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యావేలు గ్రంథం 2:13లో మన దేవుడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ గలవాడు అని వాక్యం చెప్తున్నది. అవర్ గాడ్ ఈస్ అ మర్సిఫుల్ గాడ్, ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఈస్ స్లో టు యాంగర్, అండ్ ఈస్ లవ్ ఈస్ ఎవర్ లాస్టింగ్, ఈస్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ జోయల్ చాప్టర్ 2:13. ఆ కరుణామయుని కరుణ కిరణాలు ప్రవహించే సమయమే 3 గంటల ప్రార్థన. దీనితో పాటు జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం ఇక కరుణను రెండింతలుగా పొందే గొప్ప అవకాశం. హెబ్రీయులకు రాసిన 9:14లో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుణ్ణి సేవించుటకు మన అంధకరములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయను కదా. హీబ్రూ 9:14. Yes, the blood of Jesus will remove all useless things of the world. Amen. And make us to receive the cleanliness. ఈ రక్తం ప్రవహించే స్థలమే సిలువ. ఆ రక్తం వైపు చూస్తూ
జీవజలం వైపు చూస్తూ కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా అని పాడుదాం. కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా కరుణమూర్తి యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే నాకు శరణము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు మనం మేలులు చేస్తాం, సాతానుతో పీడింపబడిన వేరే వాళ్ళను కూడా విడిపించగలుగుతాం. యెషయా 61:1 అందుకే యేసుప్రభు చెప్పాడు. ఆ మాటను ముందుగానే యేసుప్రభు యెషయా ప్రవక్త పలికిన మాటను ఇక్కడ ఆయన నెరవేరింది అంటున్నాడు. అదే ప్రభువైన యావే నన్ను అభిషేకించను, తన ఆత్మతో నన్ను నింపెను. లూకా 4:18 అది నెరవేరింది. Isaiah 61:1 is the prophecy, and the prophecy is fulfilled in Luke 4:18, and the word of God says, the Spirit of the Lord is upon me. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అదే ఆత్మ మనందరినీ కూడా నింపునుగాక. భక్తితో ప్రార్థనతో పాడుదాం.
నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. శరీరానికి మరణించి ఆత్మతో జీవించే 40 రోజులుగా మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్నప్పటి నుంచి అనేక మంది ఆ ప్రేమ స్పర్శను పొందలేక అనాథులుగా లేకపోతే ఒంటరిగా మారిపోతారు. There are so many people who go through inner wounds by not getting that loving touch or healing touch even from parents, and so they get depressed and it is called inner wounds. ఇది ఆంతరంగిక గాయములు అంటారు. అలాంటి గాయములతో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు మాటతో మాత్రమే కాదు తన స్పర్శతో కూడా స్వస్థపరిచాడు. Such people Jesus has to use not only words but he had to use his hands to touch them and heal them. For that healing touch from this holy cross, let's pray. ఈ రోజు ఆ ప్రేమ స్పర్శ ఈ సిలువ నుండి యేసు తన హస్తమును చాచి వ్యాధిగ్రస్తులందరినీ మార్కు సువార్త 1:41లో జాలిపడి కుష్ఠరోగిని తాకి ఇష్టమే అని పలికి స్వస్థపరచినట్టు దేవుడు ఈరోజు మనలందరినీ ఈ ప్రార్థనలో స్వస్థపరచునుగా. భక్తితో పాడుదాం. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీదు దివ్య హస్తముతో
యొక్క ఆత్మీయ స్పర్శ, స్వస్థత స్పర్శ కోసమే గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని కరుణతో ఇంకా మనం బ్రతికి ఉన్నాం. దేవుని కృపతో మనం ఇంకా మనగలుగుచున్నాం. దీన్ని తెలుసుకున్న వ్యక్తులు ధన్యులు. అందుకే ఈ ప్రార్థన రోజు మనం చెప్తున్నాం. సంరక్షించే ప్రార్థన, కరుణ జపమాలలో ప్రాముఖ్యమైన టైం ఇది. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మూమెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. బికాస్ ఆఫ్ గ్రేస్ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ us అండ్ అవర్ ఫ్యామిలీస్. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. 4వ గుర్తు యెషయా 9వ అధ్యాయం 2వ వచనం. మన ప్రపంచం మరియు ఈ రోజుల కుటుంబాలను కూడా చీకటి శక్తులు ఆవరించి అనేక సమస్యలకు గురి చేస్తున్నాడు. డెవిల్ ఈజ్ వెరీ కన్నింగ్. దట్స్ వై ఈస్ కాల్డ్ ద వర్క్ ఆఫ్ డార్క్నెస్. ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్. ఈస్ అఫెక్టింగ్ ద వరల్డ్ అండ్ స్పెషలీ ద ఫ్యామిలీస్ టుడే. మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఇన్ ట్రబుల్ టుడే. కుటుంబాలను కాపాడుకోవటానికి ఇప్పుడే మనం కరుణామయులలో సంరక్షణ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చీకటిలో నడిచి జనులు పెద్ద వెలుగును చూచుట
దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను యేసు రాకడ ద్వారా. ఇది క్రిస్మస్ రోజు మనం చదువుతున్న మొదటి పట్టణం. ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్ దిస్ ద ఫస్ట్ రీడింగ్. వాట్స్ ద రీడింగ్? Isaiah 9:2. Because of the coming of Jesus, all those who are sitting in darkness, a great light came upon them. ఈరోజు ఆ వెలుగు ఈ జూబిలీ సిలువ ద్వారా, కరుణ జపమాల ద్వారా మీ అందరి మీద వచ్చును గాక. భక్తితో పాడి స్తుతిద్దాం. నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. మన కుటుంబాల మీద ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుతో నింపబడాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాపరులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని సెంటర్ నుంచి దీక్ష సిలువ అంగీకరించుకున్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ జూబిలీ సిలువ వైపు చూస్తూ 30 రోజులు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి తమిళనాడులో జరగబోతున్నటువంటి ప్రత్యేక ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుండి ప్రారంభమయ్యే తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి దీక్షాపరులందరికీ ప్రత్యేక మనవి, ప్రత్యేక వడకం తపస్కాలంలో ఒకే వడకం ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు ప్రారంభమవుతుంది. సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు అందరూ ఆహ్వానితులే. రూమ్స్ అయిపోయిన డార్మెంటరీస్ తర్వాత మీరు ఎక్కడైనా పడుకోవటానికి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. దయచేసి రండి, దీవెనలు పొందండి. తపస్సుగాల ప్రత్యేక వడకం ద్వారా ప్రత్యేక దీవెనలు ఎవరెవరైతే సిలువను, దీక్షా సిలువను తీసుకెళ్లారో వాళ్ళు ధరిసే సిలువ వారికి గొప్ప ఆశీర్వాదంగా మారునుగా. అలాగే ఇక్కడ ఉంచబడినటువంటి జూబిలీ సిలువ ఈ డైసిస్ నుంచి మన దగ్గర, మన సెంటర్లో, మన ప్యారిష్లో 30 రోజులు ఉంచబడుతున్నాయి. ఈరోజు ఆల్రెడీ 8 రోజులు అయిపోతున్నాయి. ఇంకా 22 రోజులు భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. ఆ సిలువ జూబిలీ అంటే దానికి కొన్ని
మీకు ప్రత్యేకమైనటువంటి వరప్రసాదములు ఉంటాయి. అందుకే 30 రోజులు ప్రత్యేకంగా విన్నపాలు రాసి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉండండి. 91వ కీర్తన 4వ వచనం చివరి గుర్తు. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుంటూ, అతని విశ్వసనీయత నీకు డాలుగా రక్షణ ఆయుధముగా ఉండును. Psalm 91 verse 4. Under his wings he will give us protection. Under his presence we will all remain safe. He will be our rock and fortress. భక్తితో పాడి ప్రార్థనతో ముగిస్తాం. నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా, నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా, నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా, నీ రెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్యా. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రత్యేక దీవెనలు మన మీద కురిపించాలని మన మధ్యలో ఉన్న జూబిలీ సిలువ వైపు చూస్తూ ఆ ప్రత్యేక దీవెనలకై ప్రార్థిస్తాం. ఆశీర్వాదప్ప అనే ఒక వ్యక్తిని దేవుడు ఈ సమయంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరో ఒకరు వీసా చీటింగ్ అయిపోయింది, మీరు అలా ఎవరో చెప్పి మిమ్మల్ని తీసుకుపోయి చీట్ చేశారు. కానీ దేవుడు అవన్నిటిని కనుగొని న్యాయంను చేకూర్చే దినములు మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఫారిన్ దేశంలో ఉంటున్నటువంటి 2 బిడ్డల గురించి తల్లిదండ్రులు సెటిల్మెంట్ కోసం వచ్చి ఉన్నారు. భయపడవద్దు, దేవుడు మీకు మంచి సంబంధాన్ని కుదురచేసి దీవిస్తాడు. తల వంచి జూబిలీ సిలువ ఆశీర్వాదం. As we kneel down to receive the blessings of the Jubilee Cross. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ
నీకు పరిపూర్ణ ఫలాలను ఈ జూబిలీ సిల్వ ద్వారా దయచేసి దీవించునుగాక. May there be special indulgence through this holy cross, receiving the graces, special graces in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము.